హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడే లెనిన్ మూవీ చూసొచ్చాను. ఎందుకు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఒక్క తెలుగు మూవీ కూడా ఈ మధ్యలో నేను ఒక మంచి సినిమా చూసాము అనే ఫీల్ అయితే రాలేదు. ఎంత మన తెలుగు అభిమానం అని థియేటర్కి వెళ్ళి చూసినా పిచ్చెక్కి రావడం అయితే నాకు అవుతుంది. ఒక్క సినిమా కాకుంటే ఇంక ఎప్పుడు మారుతారో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద హీరోలు కొడుకులు అంటున్నారే కానీ ఒక్క నిమిషం కథ మీద స్క్రిప్ట్ మీద కూడా కూర్చోరా వీళ్ళు. ఎంతో కష్టపడి చేశామంటారు. 2 hours మేము కూర్చొని మిమ్మల్ని చూసి మేము ఎంజాయ్ చేసేటట్లు మా స్ట్రెస్ అంతా వెళ్ళి హ్యాపీగా మేము థియేటర్ నుంచి బయటికి రావాలనేసి మేము మూవీలకు వచ్చి కూర్చుంటే అమ్మో మీ ఇష్టం వచ్చినట్టు తల తోక లేకుండా తీసేసి మళ్ళీ మా మూవీలు బాగున్నాయని చెప్తే మీ మాటలు నమ్మి గుడ్డిగా చూస్తున్న మాకేం చేస్తున్నాం మాకే అర్థం కావట్లేదు అనిపిస్తోంది. చాలా జెన్యూన్గా రివ్యూస్ ఇస్తున్నాను నేనైతే. కథ విషయానికి వస్తే అఖిల్కైతే ఆ క్యారెక్టర్ అస్సలు బాగాలేదు. ఎక్స్ప్రెషన్స్ సరిపోలేదు. ఏదో చేయాలంటే చేయాలా అన్నట్టు చేశాడు. గ్రామీణ యువకుడు అంటాడు, అసలు ఆ గ్రామీణ యువకుడు ఉన్నట్టే లేదు. ఒక చొక్కాని బాగా నలిపేసి వేసేసి తిను గ్రామీణ యువకుడు అంటే యాక్సెప్ట్ చేయలేం కదా. అందులో రాయలసీమ అంటే ఓ మాది అనుకొని ఎలా తీశారో అభిమానంతో వెళ్ళారు. రాయలసీమ భాష మన రాయలసీమ మూవీ అనుకొని ఫస్ట్ డేనే వెళ్ళాను. కాకపోతే భాష తప్ప ఏమీ లేదు మూవీలో. మళ్ళీ దీన్ని మహాభారతానికి అన్వయించి అసలు స్టోరీ ఏంటో ఒక్క దాంట్లో ఎమోషన్ లేదు. దీంట్లో ఎమోషన్ ఉందంటారు, ఫ్రెండ్ అంటారు, లవర్ అంటారు, మళ్ళీ బాబాయ్ అంటారు, విలన్ అంటారు, పెద్దమ్మ అంటారు, మామ అంటారు. వరసలే ఉన్నాయి కానీ ఒక డ్రామా లేదు, ఒక ఎమోషన్ లేదు, ఒక కామెడీ లేదు. ఏమన్నంటే వాంచి పడేసే ఆ మ్యూజిక్ ఒకటి, ఇవి తప్ప ఏమీ లేదు. అఖిల్కైతే అస్సలు ఈ సినిమా ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే నేను అంత పెద్ద స్క్రీన్ మీద కూడా నేను చూడలేకపోయాను. ఒక్క ఎక్స్ప్రెషన్ అన్న బాగలేదు. అసలు ఏంటో నేనైతే ఈ సినిమాని ఎవ్వరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. నాకైతే అసలు ఈ సినిమా నచ్చలేదు. ఇంతే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు.